హరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జన సైనికులు మొక్కుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సినిమా ద్వారా గొప్ప మెసేజ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. జనశ్రేణులతో పాటు మెగా ఫ్యాన్స్ సినిమా సక్సెస్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు తగ్గించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఇంకా లాక్కో బ్యానర్ ఇంకా లాక్ ఎక్కడికి? ఓం నమో వెంకటేశాయ. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమాను రేపు ఎల్లుండికి 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి దేవుడు వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ కొబ్బరికాయలు పాదాల ముందు కొట్టించి హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని అందరూ కూడా కోరుకోవడం, దేవుడి ఎదుట ప్రార్థించి కోరుకోవడం జరిగింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడేదాని కోసం, సనాతన ధర్మాన్ని కాపాడేదాని కోసం ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా ఒక సినిమాగా ప్రదర్శించి ఎలా మనుషులు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, సనాతన ధర్మం ఎలా పాటించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు హరిహర వీరమల్లు 2 రోజులు బేస్తవారం రిలీజ్ కాబోతుంది. దాన్ని విజయవంతం కావాలని ముఖ్యంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రార్థించడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎంతోమంది దుష్ట శక్తులు చేయిలు కలిపి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని రకరకాలుగా ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగవడం జరిగింది. సినిమా 24వ తారీఖున ప్రజల ముందరికి రావటం కూడా జరుగుతూ. భారీ విజయం, సినిమా భారీ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా తలెత్తుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి దుష్ట శక్తులు ఎవరెవరైతే సినిమాని అడ్డుకోవడం చూశారో వీళ్ళు అందరి కళ్ళు కూడా సినిమా పైన, మా పవన్ కళ్యాణ్ గారి పైన పడకూడదని చెప్పి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు కలియుగ వెంకటేశ్వర స్వామి చెంత పాదాల చెంత టెంకాయలు కొట్టి మా హరిహర వీరమల్లు ఘన విజయం అవ్వాలి, దుష్ట శక్తులు కళ్ళు ఏది మా పవన్ కళ్యాణ్ గారి పైన, మా సినిమా పైన పడకూడదని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా 24వ తారీఖున